ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధనలోను వారిని పెంచుడి. దేవుడి వాక్యమును దీవించును గాక. చక్కగా చదివినిపించిన సిస్టర్ దేవిని దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి మనము దేవుడి వాక్యంలోకి మనం అడుగు పెడదాం. దేవుడి వాక్యం వివరించడానికి దేవుని సేవకులు అజయ్ బాబు గారు మరి సిద్ధంగా ఉన్నారు. ఆయన యొక్క మరి సమయాన్ని వాడుకోవలసిందిగా ప్రభు నామములో కోరుతున్నాం. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ మీ అందరితో కలిసి దేవుని యొక్క సన్నిధిలో కాసేపు గడిపి తీరడానికి దేవుడిచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా వేదికని అలంకరించిన దేవుని యొక్క సేవకులు ఆనంద్ పాస్టర్ గారికిను, అదే రీతిగా జాన్ విక్టర్ పాస్టర్ గారికిను, కూర్చున్న దేవుని బిడ్డలకు, ఊరులో మా మాటలు ఆలకిస్తున్న ఊరు వాళ్ళందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు పేరిట మా హృదయపూర్వక ప్రైజ్లు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. ఈ పగటి వేళ మనం ఈ రీతిగా కూడా ఇలా కలిసి రావడానికి ఉన్న కారణం మన శ్రీను సుజాత దంపతులకు దేవుడిచ్చిన ఒక బహుమానం. ఆ బహుమానాన్ని ఏం చేయడానికి, పేరు పెట్టి ఏ ఊరికి చెప్పడానికి మాకున్న బహుమానం దేవుడు మాకు ఇచ్చింది అని చెప్పడానికి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పేరు పెట్టే దాని గురించి ప్రాధాన్యతగా చెప్పుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. మొదటిగా పేరు పెట్టిన వాడు బైబిల్లో ఎవరు అని చెప్పగలుగుతారా? ఎస్, ఆదాముకి దేవుడు ఏం చేశారు? పేరు పెట్టడం జరిగి తీరింది. ఎందుకు మనం పేరు పెట్టేది? ఆ మనిషిని గుర్తించడానికి అని చెప్తున్నారు. మనిషిని గుర్తించడానికి కాదు, అది నా స్వంతం అని చెప్పుకు తీరడానికి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మీరు దేనికి పేరు పెడతారో అది నా స్వంతం. అందుకే మీరు దెయ్యాలని వదలగొట్టేటప్పుడు దెయ్యాలకి వదలగొట్టే పాస్టర్లు దెయ్యానికి పేరు అడుగుతారు. దెయ్యాల పేరు చెప్పవు. ఎందుకు చెప్పవు? పేరు తెలిసిపోయిందంటే ఆయన గుప్పిట్లు వచ్చేసినట్టు అర్థం. నాతో లేరు అనుకుంటాం. బైబిల్లో మీరు దెయ్యాన్ని వదలగొట్టే సందర్భాలన్నీ మీరు చదివి చూడండి. ఏ దెయ్యం కూడా ఏం చేయదు, దాని పేరు చెప్పడానికి ఏం చేయదు. ఇష్టపడితే అంటే దాని అర్థం దెయ్యాలకు కూడా ఏముంది, దాని అర్థం దేవుడికి ఏ రీతిగా పేరున్నదో అదే రీతిగా దెయ్యాలకు కూడా పేరున్నాయి. ఆ పేరు ఎవరి సేవకులు అడిగి తెలుసుకుంటే ఆ దెయ్యాన్ని ఏం చేయొచ్చు? లొంగ తీసుకోవచ్చు, లేకపోతే తన కాళ్ళ కిందకి తెచ్చి తీసుకోవచ్చు. అదే రీతిగా దేవుడు మనకిచ్చిన వాటికి పేరు పెట్టడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఇది నా సొంతం, ఇది నాకు దేవుని మూలంగా దొరికినదని స్థాపించుకు తీరడానికి. హల్లెలూయా. అందుకే దేవుడు ఆదాముని దేవుడు ఏం చేశారు? సృష్టించి పేరు పెట్టేసి ఆయన ఏం చేశారు? నిలబెట్టి ఉంచడానుకున్న కారణం అదే. ఆదాము ముందుగా దేవుడు ఒక పరిశోధన పెట్టారు. ఏంటో తెలుసా? సకల జీవ జంతువులను ఆయన ముందు ఏం చేశారు? పంపించినప్పుడు ఏం చేసిన గొప్ప పని, నా దేవుడు నన్ను పేరు పెట్టాడైతే నేను నా దేవునికి సమరూపి చెందిన వాడిని, నేను కూడా జంతువులకు పేరు పెట్టి పంపించేస్తాను. నాతో లేరు అనుకుంటాం. ఉంటేనే అర్థమవుతే చప్పట్లు కొట్టవచ్చు, అది లేదు చెప్పవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ స్వాతంత్రం నేను మీకు ఇచ్చేశాను. అదో దేవుడు ఆదాముకు పేరు పెట్టగలిగితే ఆదాము ఏం చేసి తీరాడు? జంతువులన్నిటికీ పేరు పెట్టి తీరాడు. జంతువులు పెట్టేసి వదిలి తీరలే. ఆదాముకు ఒక రోజు దేవుడికి ఆడనే తెరిచితే ఆయన శరీరం నుంచి వెముకని బయటికి తీసేసరికి ఆయన కళ్ళ ముందు ఏం నారీ కళ్ళు వెంటనే దానికి కూడా పేరు పెట్టేశారు. హల్లెలూయా. అక్కడి నుంచే ఈ నామీకరణ పరిచర్య వచ్చి తీరింది. హల్లెలూయా. అందుకే ఆదాము హవ్వకు కూడా పేరు పెట్టారు. అదే రీతిగా ఈ దంపతులు వారికి జన్మించిన పిల్లలకు కూడా వాళ్ళు ఏం చేశారు? పేరు పెట్టుకునే వచ్చుకు తీరారు. అందుకే 127 కీర్తనాలు 3వ వచనం చెప్తున్నమాట, పిల్లలు దేవుడిచ్చిన ఏమని బహుమానం అని చెప్పబడుచున్నది. అలాగైతే దేవుడు బహుమానం అందించి తీరాలంటే దాని మొదటి వచనం చెప్తున్నమాట, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి పని వ్యర్థమే. తర్వాత ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక ఇంటికి దేవుడు బహుమానం ఇవ్వక మునుపు పట్టణాన్ని కాచి ఇల్లు రెడీ చేసిన తర్వాతనే ఆ ఇంటి గల వారికి ఏమి ఇచ్చి తీరేది? సంతానాన్ని ఇచ్చి తీరేది. హల్లెలూయా. అలా పిల్లలు ఏమై తీరేది? దేవుని ద్వారా దొరికిన బహుమానం. అయితే మగవాడు కావచ్చు, లేకపోతే ఆడపిల్ల కావచ్చు, లేకపోతే
లేకపోతే ఈ రెండింటి మధ్య ఏదో ఒక తరగతి కావచ్చు. ఈ మూడింటిని కూడా ఏం చేయొచ్చు? దేవుని యొక్క బిడ్డలుగా ఏం చేయాలి? అంగీకరించి తీరాలి. ఇది నాకు దేవుని మూలంగా దొరికిన బహుమానం అని. హల్లెలూయా. ఆ బహుమానాన్ని మనం ఏం చేసుకు తీరాలి? జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పెంచి పెద్ద చేసుకొని తీసుకొచ్చి తీరాలి. అందుకే అదే 127 కీర్తన 4వ వచనం చెప్తున్న మాట, ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణమును లోడ్ వారు ఏ రీతిగా మారి తీరాలి? బాణముగా మారి తీరాలి. పనికొచ్చే సాధనంగా మారి తీరాలి. ఉపయోగించగలిగే దేవుని ద్వారా ఉపయోగించబడిన ఎన్నికగా ఎంచుకున్న వస్తువుగా ఏమై తీరాలి? మార్పు చెందుకోగలిగి తీరాలి. అలాగైతే ఆ పిల్లలు దేవుని పేరట ఏమై తీరేది? దీవెనకరంగా మారి తీరేది. అందుకే ఈ పగటి వేళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను ఆహ్వానపరిచి చెప్పుచున్న ఒక మాట, పిల్లలను ఏం చేయాలి? దేవుడు బహుమానం ఇచ్చేశారు. ఇక ఉన్న ప్రాసెస్ ఏంటో తెలుసా? మనం వారిని ఏం చేసుకు తీరాలి? దేవుని యొక్క బాణముగా మార్చి తీరేటట్టుగా తయారు చేసుకు తీరాలి. అందుకే మొదటిగా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన మాట, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చెప్తున్న ఒక మాట, పిల్లలను అమ్మా నాన్నలు ఏం చేసుకు తీరాలి? త్రోవను ఏం చేయాలి? నేర్పి అభ్యసింప చెయ్యుము. ప్రైజ్ గాడ్. దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చినది దేనికో తెలుసా? వారికి 18 సంవత్సరాల వరకు నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకు తీరాలి. ఏ మార్గములో వాడు నడిచి తీరాలి? దేవుని మార్గములో నడవాలా, దుష్టుని మార్గములో నడవాలా? దానికి ఉన్న ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చుకు తీరాలి? ఇంటి దగ్గర నుంచే జరిగి తీరాలి. హల్లెలూయా. అందుకే కదా ఇంటిలోనే మొదటి మాటను పలికించి తీరేది అమ్మే నాన్నని పిల్లలకి ఏం చేసేది? గుర్తించి ఇదే మీ నాన్న అని అమ్మే పిల్లలకి ఏం చేసేది? చిన్నప్పుడే ట్రైనింగ్ ఇచ్చుకు తీరేది. అందుకే మొదటిగా దేవుడు మనకి ఇచ్చిన బహుమానానికి ఏమిచ్చి తీరాలి? ట్రైనింగ్ ఇచ్చుకు తీరాలి. ఎలా నువ్వు ట్రైనింగ్ ఇస్తావో అలాగే వాడు ఎదుగుదల పొందుకొనే వెళ్ళి తీరుతాడు. కొన్ని ఇళ్లలో ఏముండదు? ట్రైనింగ్ ఉండదు. ఏ విషయంలో ట్రైనింగ్ ఉండదు? ఎలా తినాలా, ఏడ బాత్రూమ్కి వెళ్ళాలా, ఏడ కూర్చోవా, అయిపోయింది చూసారా? అయిపోయింది. ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వలేకపోతే మోడీ లాంటి వాళ్ళు స్వచ్ఛ భారత్ పెట్టి మీకు ట్రైనింగ్ అయిపోతారు. నాతో లేరు అనుకుంటాం. హల్లెలూయా. అందుకే చిలిపితనంలో నుంచే పిల్లలకి ఏమిచ్చి తీరాలి? ఇల్లు ఒక స్కూల్ గా మారి తీరాలి, పాఠశాలగా మారి తీరాలి. వారు ట్రైనింగ్ పొంది తీరాలి, తర్ఫీదు పొందుకు తీరాలి. మంచి మార్గములు నడిచిన పిల్లలుగా ఏమై తీరాలి? మార్పు చెంది తీరాలి. దానికి బైబిల్లో మంచి ఉదాహరణ యోసేపే. యోసేపు ఏ రీతిగా ఉన్నాడో తెలుసా? మిగతా అందరూ సహోదరులు ఉన్నా కూడా వాడొక్కడు మాత్రం ప్రత్యేకత చెందినవాడు. నాన్న అడుగు జాడలో నడిచేవాడు, వాక్య అడుగు జాడలో నడిచేవాడు. ఆ నాన్న ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం ఆడు ఏం చేసుకు తీరాడు? జీవించుకోగలిగి తీరాడు. ఆ ట్రైనింగ్ ఆయనకి ఎంత సహాయపడి తీరిందంటే అన్నయ్యలందరూ ఆయన మీద కసి పెట్టుకు తీరినా అన్నయ్యల కోసం ప్రాణం పెట్టుకు తీరడానికి మనసు కలిగి తీరింది. అన్నయ్యలందరూ కలిసి కుట్ర వేసి ఏం చేద్దాం అనుకుందాం, అన్న తమ్ముడిని చంపేద్దాం అనుకున్నారు. దానికోసం అదిగోరా కలగాడు వస్తున్నాడు చూడరా, ఆడే ఈయనకు భోజనం తెచ్చారు. ఆయన తెచ్చిన భోజనం తినేసి ఈయనకి ఏం చేసి యోసేపుని ఏం చేసి తీరారు? ఒక గోత్తు లోపల పడేసి తీరారు. ఒకే ఇంట్లో మిగతా వాళ్ళకి ట్రైనింగ్ దొరికింది, యోసేపుకి ట్రైనింగ్ దొరికింది. వాళ్ళ చెడ్డ త్రోవ ఎంచుకున్నారు, యోసేపు మంచి త్రోవ ఎంచుకు తిన్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకే జరిగిన మాట ఏంటో తెలుసా? సహోదరులందరూ కలిపి యోసేపుని ఎక్కడ పడేసి తీరారు? ఒక గోతులో పడేసి తీరారు. పనికి రానోడేమో అనుకొని వదిలేసి తీరారు. అప్పుడు కూడా గోతు నుంచి ఏడ్చాడు. మార్గం దేవుని ద్వారా నడిపింపబడ్డాడు కాబట్టి, మంచి రీతిగా నాన్న పెంచాడు కాబట్టి, నడిపించ మంచి ట్రైనింగ్ దొరికింది కాబట్టి, గోతులో పడేటప్పుడు కూడా దేవుని చెయ్య విడిచిపెట్టి తీరలే, దేవునితో ఉన్న అనుబంధం వదులుకు తీరలే, దేవునితో ఉన్న సహవాసం విడిచిపెట్టి తీరలే. అందుకే బైబిల్ తల్లి నిన్ను మరిచినను, తండ్రి నిన్ను విడిచినను, నేను నిన్ను ఏం చెయ్యను, విడవను ఎడబాయను, ఎన్నటికీ నీ దగ్గరికి దూరంగా వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే పరలోకమందున తండ్రి అని ప్రార్థనలో మనకి నేర్పించబడినది. అలాగైతే ఎక్కడ భూమిలో మనకి ఎలాగో తండ్రి ఉన్నాడు, పరలోకంలో మనకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆయన అడుగు జాడలో నీ ఫ్యామిలీ నడవగలిగి తీరితే కోతులో పడినా పర్వాలేదు కానీ పిలవాల్సిన దేవుని పిలిచేది. నాకు ఆశ్చర్యం కలిగిన అద్భుతం కాదు. గోతులో నిలబడి పిలిచినట్టు బైబిల్ రాయబడి ఇటు పిలుచుంటాడు. పిలిచిన శబ్దానికి దేవుడు ఎవరిని పంపించారు తెలుసా? కొందరి దూరదేశం నుంచి ప్రయాణమైన కొందరిని ఆ త్రోవలు వెళ్ళడానికి దేవుడు ఏమి సలహా ఇచ్చి పంపించారు. ఏమైందో తెలుసా? ఆమె చూసేసరికి అన్నయ్య అనుకున్నాను, ఈ నాడికి అమ్మేసాము అనుకో బతికిపోతాడేమో అనుకున్నాను. బతికిపోవడం నువ్వు కాదు సెట్టింగ్ చేసింది పిలిచిన దేవుడు.
హల్లెలూయా. అందుకే నువ్వు నమ్ముకున్న దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ గొప్ప నుండినా కానీ నిన్ను విడిపించుకు తినడానికి ఎవడో ఒకటి దేవుడు ఏం చేసి తీరుతాడు, పంపించి తీరుతాడు. వాళ్ళు వీడిని ఏం చేసేసారు, వీళ్ళకి ఏం జరిగింది, అల్లెలు ఎక్కడ చెప్పాలి, అన్నయ్యలకి అందరికీ డబ్బు దొరికింది, వీడికి మనశ్శాంతి దొరికింది. నా రూట్ ఇది కాదు, ప్రజలు ఎక్కడి నుంచే స్టార్ట్ చేసింది. నీ రూట్ ఎలా వెళ్ళిపోను, నా రూట్ ఈ రూట్ కాదు, నా రూట్ దేవుని రూట్. ఆ రూట్ ఆయన ఏం చేసింది, సింహాసనం ఎక్కి ఘనతను పొందుకు తీరి యేసయ్యను రుజువు చూపించగలిగి తీరేంతటిగా ఉన్న నడవడికలు ఆ నాన్న ట్రైనింగ్ ఇచ్చాడు. కాబట్టి ఈ పగటి వేళ ఇక్కడ వాక్యం ఆలకించారు. మీకు కూడా చెప్తున్న మాట, మీ పిల్లలకు మంచి ట్రైనింగ్. హల్లెలూయా. రెండోదిగా పిల్లలకి ఏం చేయాలి, శిక్షించాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చెప్తున్న మాట వినండి. బెత్తము వాడని వాడు ఓ తన లార్డ్. కుమారుడికి విరోధి. ప్రైజ్ గాడ్ చెప్పలేదు. హల్లెలూయా. అమ్మా నాన్న ట్రైనింగ్ ఇవ్వడం మాత్రం కాదు, ఏం వాడాలి, బెత్తము వాడాలి. బెత్తం అని చెప్తే ఇలా గొడ్డలకు వాడే బెత్తం కాదు. మనకు అన్ని అలాగే అనిపెట్టాడు. ఇది బెత్తమే అనుకుని తీసుకెళ్ళిపోయి మాకండి, చచ్చిపోతే కేసు మీ మీద కొద్ది రాసమన్నది రాలేదు. పిల్లలను పెట్టి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, బెత్తము వాడాలి, బెత్తం వాడి వారికి ఏం చేయాలి, శిక్షించాలి. శిక్ష. కొడతాను అని చెప్తే కొట్టాలి. సినిమా స్టార్లు అంటారు కొడతాను అంటారు, నీ కర్రలు కొట్టదు, వేలు కొట్టాలి. కొట్టేటప్పుడు వారికి ఏం చేయాలి, ఎందుకు నేను నిన్ను కొట్టానో కూడా వారికి ఏం చేయాలి. కరెక్ట్గా తప్పు. నేను దొంగతనం చేశాను, ఈ నన్ను పట్టాడు కర్ర పట్టుకొని, మీరు దొంగతనం చేసి ఎక్సైకు దయ కొడతా నరనతో కలిసి. హల్లెలూయా. అమ్మా నాన్న పిల్లలను ఏం చేయాలి, శిక్షించాలి. శిక్షించి తీరాలి. శిక్షించి తీరగలిగితే ఏమై తీరుతుంది, వారు జాగ్రత్త కలిగిన త్రోవలో ఏం చేయగలుగుతారు, నడుచుకోగలిగి తీరుతారు. హల్లెలూయా. పిల్లల్ని శిక్షించాలని చెప్పి ఎడపడా కొట్టాడు, ఎక్కడ శిక్షించాలి, అది కావాలి కింద కొట్టాలి. కొందరికి తెలియదు ఎలా కొట్ట, చీపు పెట్టేసుకుని వెనక పెరిగేటస్తాడు, చచ్చిపోతాడు. ఏం చేయాలి, పద్ధతిగా ప్రతి ఇంట్లో ఏముండాలి. నేను ఇంట్లో మాత్రం చర్చిలో కూడా పెట్టాను, రెండు ఆడవాళ్ళకి ఒకటి, మగవాళ్ళకి ఒకటి. నేను కర్ర చేస్తాను, అది అందరికి అర్థమైపోదు. వాక్యము చెప్తాం, కర్ర వాడతాం. ఏసే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏం వాడారు, కొరడా చెప్పలేదు. ఆ రోజు న్యూస్ పేపర్ లేవు కాబట్టి దేవుని స్తోత్రం. కొరడా వాడిన యేసుక్రీస్తు పేపర్లో వచ్చేసింది. మొదలలే దేవాలయం లోపల శుద్ధిపరచుకు తినడానికి ఏం వాడు, ఎవరిని కొట్టలే, కొరడా తీసేసరికే అక్కడ కూకున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అత్యాచారం సహించే దేవుడు కాదు, అన్యాయాన్ని సహించే దేవుడు కాదు. ఆయన దానికి ఏం చేసి స్పందించి తీరుతాడు. మనం బెత్తం వాడే దేనికి, పిల్లలు అన్యాయం చేయకుండా ఉండి తీరడానికి, పిల్లలు దుష్టత్వం చేసుకోకుండా ఉండి తీరడానికి, వారికి సరైన రీతిలో నడిపించుకు తీరడానికి ఏం వాడి తీరాలి, బెత్తం వాడేటట్టుగా ఉండి తీరాలి. మూడవదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న ఒక మాట, పౌలు follow as your parents followed you. మీ అమ్మా నాన్న నడిచినదే త్రోవలో మీరు కూడా ఏం చెయ్యాలి. నువ్వు కైనా తింటే ఆడు కైనా కన్నా పెద్ద సామాన్ తింటాడు. నువ్వు మందు తాగావు అనుకో, ఆడు మందు కన్నా కిక్కున్న సామాన్ తాగుతాడు. ఉదాహరణ చెప్పాలా, ఆదాము తప్పు చేసిన తర్వాత ఎక్కడ దోగున్నాడు, చెట్టు వెనకాల దోగున్నాడు. ఓకే, ఆరు కొడుకే కదా జక్కరే, ఆడేం చేశాడు, నాయనా నువ్వు తిన్న కదా, నేను పైన నాన్నకి మించి నాతో లేరు అనుకుంటా. హల్లెలూయా. ఓ లోడ్ ఉన్నారా నాతో కలిసి. అందుకే నాన్న ఏ రీతిగా నడుస్తున్నాడో పిల్లలు అది చూస్తున్నారు, అమ్మ ఏ రీతిగా నడుస్తున్నారో ఎవరు చూస్తున్నారు. దానికి మంచి ఉదాహరణ నేను చెప్తా. పెళ్ళి అయ్యేటప్పుడు ఆడపిల్ల ఇంట్లో ఉందనుకో, ఆమె ఎలాంటి భర్త కావాలని కోరుతుంది, మా నాయన లాంటి భర్త నాకు కావాలి. హల్లెలూయా. ఎలాంటి భర్త కావాలంటది. నాన్న తాగుబోతుడు అనుకో, ఆమెకు మరి సెలక్షన్ లేదు, మాకు నాన్న లాంటిది ఏ గాడిదైనా పర్లేదు అనుకోండి. అర్థం కాలేదా, నాన్న కరెక్ట్ లేదు అనుకో, ఇండైరెక్ట్ ఈ పాప మనసులో డిసైడ్ అయిపోతుంది, ఏ గాడిదైనా పర్లేదు. మా నాన్న గాడిదే కరెక్ట్ లేనప్పుడు నన్ను కట్టినోడు ఏ గాడిదే. లేకపోతే మీరు ఆ ఫ్యామిలీ నేను పరిశోధించి రీసెర్చ్ చేయండి, ఏమైనా తప్పుడే నా దగ్గరికి రండి, మళ్ళీ నేను చెప్తా.
ఆమేన్ స్తోత్రం. హలో హల్లెలూయా. అదే రీతిగా ఇంట్లో కనుక కొడుకున్నాడు అనుకో, కొడుకు ఏం కోరుతా తెలుసా? మా అమ్మ లాంటి భార్య కావాలి. భార్య నాకు కాదు, అమ్మ కరెక్ట్ కాలేదు అనుకో, ఏదైనా పర్వాలేదు, కట్టుకోలేదు సార్. మాట్లాడని బొమ్మ, మాట్లాడుతున్న బొమ్మ అయినా పర్లేదు కానీ పెళ్లి చేసుకుంటా. హలో అందుకే పౌలు స్పష్టంగా చెప్పేది, ఏ రీతిగా నేను నడిచానో అదే రీతిగా ఏం చెయ్యాలి? సంఘ బిడ్డలుగా మీరు నడవాలి. అమ్మా నాన్న నడిచినట్లానే పిల్లలు ఏం చెయ్యాలి? నడవాలి. అందుకే కదా యేసయ్య తండ్రి యోసేపు మరియా దేవాలయానికి వెళ్ళేవారు కాబట్టి వెనకాతల ఎవరు కూడా వచ్చారు? యేసయ్య కూడా వచ్చారు. యేసయ్య కూడా వచ్చి దేవాలయంలో ఏం చేసుకున్నారు? తన హాజరు పెట్టుకున్నారు. ప్రజలు చెప్పలేదు, చర్చికి వెళ్ళలేదు అనుకో, ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు నీ పిల్లలు పరలోకంకి వెళ్తారని. ఆమేన్. అర్థం కాలేదు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి పిలవలేదు అనుకో, ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు నీ పిల్లలు మంచి చావు సస్తారని. ఆమేన్ ఆమేన్. ఉన్నారా నాతో కలిసి? హల్లెలూయా. హలో నువ్వు ఎలా నడుస్తున్నావు? పిల్లలు కూడా వాటి వెనకాతలే వారు ఏం చేసేది? ఈ రోడ్డు ఎలా తయారైంది చెప్పండి? ఈ ఊరికి ఈ రోడ్డు ఎలాగ వచ్చింది? ముందు ఒకటి నడిచాడు, ఫస్ట్ ఎవడో ఒకటి నడిచాడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు ఏంటి? ఈ ఊరు స్థాపించి 200 సంవత్సరాల క్రితం అయి ఉంటది. ఎవడో పార్వతీపురం నుంచి ఏం చేశాడు? నడిచి ఇటు వచ్చాడు. అది ఇటు నుంచి ఒక మనిషి అటు నడిచి వెళ్ళాడు. అటు నడిచి వెళ్ళినప్పుడు ఆ నడిచి వెళ్ళినోడు ఎన్ని ముళ్ళు కంపల మీద నడిచి వెళ్ళాడు, ఎన్ని రాళ్ళ రప్పల మీద నడిచి వెళ్ళాడు. ఆ నడిచి వెళ్ళే క్రమములో రక్తం కారింది, వేదన పడ్డారు, గాయం పడ్డారు, మొక్కలు నరికారు, అయి నరికారు. అది ఏమైతే వెనకాతలు వచ్చిన జనానికి ఏమై హెచ్చరికగా మారి తీరింది. అమ్మో ఎవడో ఇక్కడి నుంచి నడిచి వెళ్ళారా, నేను ఎక్కడ కూడా ఏం చెయ్యొచ్చు? నడిచి అలా వెంబడి 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 క్రమానుక్రమం మనుషులు నడిచినందుకు ఈ రోజు ప్రభుత్వం మనకు అది ఏం చేసింది? రోడ్డుగా తిరిగిచ్చి తీరింది. అలాగైతే నీ కుటుంబము ద్వారా నీ పిల్లలు ఏమైతే నడవడికగా క్రమమై వెనక్కొచ్చి తీరాలి. నువ్వు కరెక్ట్ లేకపోతే నీ పిల్లలు మేమేం చేయలేము, ఏనాడు మేమేం చేయలేము, కరెక్ట్ చేసుకు తీరలేము. ఆమేన్ స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడోదిగా 4వదిగా చెప్పుచున్న మాట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 6, 7 వచనాలు చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం అమ్మా నాన్న ఇంటి దగ్గర ఏం చేయాలి? అభ్యసింప చెయ్యాలి. దేవుని కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, బ్రావ నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. వెరీ గుడ్. హల్లెలూయా. అక్కడ రాసిన మాట ఏంటిది? నీ ఇంటి దగ్గర ఏం డిస్కషన్ ఉండాలి? వాక్యం గురించినట్టు. ఇది దేవుని బిడ్డలకి. హిందువులైతే హిందువుల మత గ్రంథం ఏం చేయాలి? మీ పిల్లలకి పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేయాలి? వారికి బోధించి చేసేది. ఇదిరా మన పద్ధతి, ఇదిరా మన సాంప్రదాయం, ఇదిరా మన కట్టుబాటుని వారికి నేర్పించాలి. దేవుని బిడ్డలైతే వాక్యం వారికి ఏం చేయాలి? ఉపదేశించుకు తీరాలి, అభ్యసింపజేసుకు తీరాలి. కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు వారితో ఏం చేయాలి? నీ వాక్య సాంప్రదాయం వారికి బోధించుకు తీరాలి. వారి అర్థమయ్యేటట్టుగా చేసుకు తీరాలి. వారికి ఎలిగేటట్టుగా ఉండి తీరాలి. ఉదాహరణ చెప్తా. పసిబాలుడిగా ఉన్న ఇసహాకును బలి అర్పించుకు తీరడానికి దేవుడు ఒకరోజు ఎవరికి చెప్పారు? అబ్రహాంకి చెప్పారు. అబ్రహాంకి చెప్పినప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి మళ్ళా సలహా అడగలే. ఏమమ్మా కొడుకుని తీసుకెళ్లి చంపేయడానికి వెళ్ళా అని అబ్రహాం ఏం చేయలే. భార్యను అడగక ఆయన ఏం చేశాడు? కొడుకుని కూడా అడగలే. పదరా మనం వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం? ఆరాధన చేయడానికి వెళ్దాం. ఆరాధన చేయడానికి వెళ్ళిన త్రోవలు అన్ని సిద్ధపరుచుకొని ప్రయాణం కొనసాగిన తర్వాత ఇక్కడ అడగడం మొదలు, నానా కర్ర ఉంది, నిప్పు ఉంది, కత్తి ఉంది, నరికేదేవండి. అలా మీకు చెప్పి మీకు అర్థం కాదు కదా. కత్తి ఉంది, అక్కి ఉంది, కర్ర ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి. నరికేదేవాడి దేవుడు మీద అర్థం కాలేదు. మమ్మ అంతే కదా, ఏం దొరకకుండా దేవుడు చెప్పే ఇసుడు అయిపోయింది అందరూ. హల్లెలూయా. అబ్రహాం ఆ రీతిగా కాదు. దేవుడు నీ దీని విషయంలో ఏం చేస్తారు? పరిహారం ఇచ్చి తీరుతారు. భయపడొద్దు, ఆలోచించొద్దు. అయినా ఈ కొడుకు ఏం చేశాడు? వెనకతలు వెంబడించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత కాసేపు దూరం వెళ్ళిన తర్వాత వేదిక తయారు చేశారు, కర్రలన్నీ సర్ది పెట్టారు. మనోడు కదా నాయన ఆయన మంచం అనుకుని పడుకో. అప్పుడు నీకు అర్థం కాలేదా? నీ పిల్లలు తల పడుకుంటారేంటి? అదే పెంపకం. ఏం మరీ కాదు, 12కి ముందే ఆపేస్తాను నేను. మనకు ఆ టైం అంటే భయం. అందరూ జాగ్రత్తగా ఆలోచిస్తారు, భోజనం దొరుకుతలేదు అని ఆలోచన. ఏం మరి కాదు, నీకు భోజనం దొరికితే నేను తింటాను. హలో, ఆయన దేని మీద పడుకోబెట్టారు? బలి వేదిక పైన నా కట్ల మీద కానీ ఏం చేశారు? పడుకోబెట్టారు. బలి అర్పించేటప్పుడు చేసే పద్ధతి తెలుసా? చేతులు కోళ్ళు ఏం చేస్తారు? కట్టేస్తారు. ఎందుకు తెలుసా? కట్టకపోతే జంప్ అయిపోతుంది. మన భాషలో జంప్ జిలానే చేస్తారు.
దానికే దాన్ని తల మీద ఏం చేస్తారు, ముళ్ళ కిరీటం ఏం చేసి చెక్కి వచ్చేస్తారు. దానివల్ల దీనికి ఏం ఉండదు, కదిలిక ఉండదు. ఇండైరెక్ట్ ఈడికి అర్థమైపోయింది, నాన్న నన్ను ఇప్పుడు ఏం చేస్తాడు, కత్తి చేసేస్తాడు. ఓ ఇందాక నాన్న చెప్పాడు, ఎవరు ఈరే రాలేరా, మన పిల్లలైతే ఎవరు రాలేరా ఏంటి ఏమి ఈరే ఏమన్నా వేదిక మీద ఏం చేస్తున్నాడు, పడుకోనండి. నాన్న రెడీ అయిపోయారు, దేన్ని తీసి కత్తి తీసి రెడీ అయ్యేటప్పుడు దేవుడు ఒక శబ్దం దానికి విన్నాడు, ఏమని, అబ్రహామా అబ్రహామా కుమారుని ఏం చేయొద్దు, ఏ హాని చేయదు, ఆయన బతికించదే, ఆయనకి ప్రతివిధిగా పొద్దుగా నేను రెడీ చేశాను. కరెక్ట్ టైంకి కరెక్ట్ స్పాట్ కి దేవుడు దిగి వచ్చాడు. ఆ సమయంలో యేసయ్యలాగా రావాల్సిన అవసరం లేదు, ఒక గొర్రె పిల్లగా అక్కడికి దిగి వచ్చి ఆయన వధింపబడి తీరడానికి రెడీ అయి తీరారు. అలాగైతే సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అయినా పర్వాలేదు, నీ పిల్లలు దేవుడి మీద ఆడుకొని ఉండి తీరాలి, వాక్యాన్ని హత్తుకునేటట్టు ఉండి తీరాలి. పరిస్థితి ఎన్ని తారుమారైనా చావాల్సిన పరిస్థితి వచ్చిన శాస్త్రాన్ని కానీ ఆ రీతిగా వాక్యం వారికి ఏం చేయాలి, బోధించాలి. అన్ని చర్చి కాడ పోగలే, చర్చి దగ్గర 4 గంటలు పీకేస్తారు, ఇంటికాడ 20 గంటలు మరి ఏం పీకుతున్నావు, 20 hours ఇంటికాడ నువ్వు వాక్యం బోధించేస్తే 4 గంటలు అక్కడ చర్చిలో బోధించు. కోపంగా ఉన్నాను, ఒకసారి గట్టిగా వెళ్ళే చెప్పండి. ఒక్కరున్నారు పర్లేదా, మా కోపం నా చాలు తీవ్రంగా ఉంటది. అందుకే పిల్లలకి ఏం చేయాలి, వాక్యం బోధించాలి, నేర్పించాలి. ఎలా మనం స్కూల్లో పాఠాల కోసం నేర్పిస్తున్నాము, ట్యూషన్ చేస్తున్నాము, అదే రీతిగా వారి వారి సాంప్రదాయం నుంచి వారి వారి మత గ్రంథాలు ఏం చేయాలి, పిల్లలకి మీరు బోధించాలి. నేను దేవుని బిడ్డలకు మాత్రం కదా, అందరికీ కలిసేటట్టుగా నేను చెప్తున్నా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదివేటప్పుడు అక్కడ చదివిన వారికి ప్రజల దగ్గర ఎలాగా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. వారికి విధేయత అంటే ఏంటి, గౌరవం అంటే ఏంటి, సన్మానం అంటే ఏంటి, వాళ్ళకి ఎవరు నేర్పించాలి, అది నేర్పించదు. నేర్పించదు. అందుకే కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్తకు ఒరే అమ్మ నేర్పించలేదు, భర్తను ఏమని పిలవాలి, ఏమని పిలుస్తారు, ఒరే రోజు. నువ్వు అలా పిలిచేటప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నారు, నేను జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారే, అది చెప్పడం గుర్తుకొచ్చేస్తుంది. నేనేమైనా తప్పు చెప్పానా, నాకన్నా వయసులో పెద్ద ఆయనకి నేనేం చెయ్యాలి, నేను వచ్చే టైంలో నేను అక్కడ కూర్చున్న టైంలో ఈయన వచ్చారు పెద్ద ఆయన వయసు లెక్కని నేను కూర్చి నేను ఏం చేయాలి, ఆయన నన్ను నేర్పాడు కాబట్టి అర్థం కాలేదు. నేను భోజనం తినేటప్పుడు పళ్ళని క్లీన్ ఉండాలని చెప్పి మా అమ్మ కొట్టి కొట్టి మరి నేర్పాను. ఇప్పుడు కూడా అన్నం కాస్త వదిలేస్తే నాకు అమ్మ గుర్తుకొస్తుంది. కారణం ఏంటి, పద్ధతి కాదురా, అన్నం ఊరికే వచ్చేది కాదు, 90 రోజులు చెమటగా చేసి వచ్చే సామాన్ ఇది. అందుకే అన్నానికి నేను విలువిచ్చేది, సామగ్రికి విలువిచ్చేది, మనుషులకు నేను ఎందుకో ఆ రీతిగా ఇంట్లో నుంచి నాకు అభ్యసింపచేశాను. నేను చెడ్డీ వేసుకొని ఇంటికాడ కూకోను, ఆడవాళ్ళు ఉన్నప్పుడు నేనేం చేయను, ఎవరు లేనప్పుడు చెడ్డీ వేసుకుని అది వేరే విషయం. ఆడవాళ్ళు కొంత అలాగే ఎంతవరకు వచ్చేసింది, ఇంకొన్ని రోజులు పోతే పైకి కూడా వచ్చేస్తుంది ఏమో, నా భయం వేసేస్తుంది. దానికి ఒక పేరు కూడా నిక్కర్ నారాయణ అయిపోయింది అందరూ. అదో గౌరవం నేర్పించాలి. మనకన్నా వయసులో పెద్దవాళ్ళు వచ్చినా, మనకన్నా వయసులో చిన్నవాళ్ళు వచ్చిన వారికి ఏం చేయాలి, గౌరవం అంటే ఏంటో పాప ఎక్కడ ఒరే పాటలో చెప్తే ఎలా ఉంటది, మీరు చప్పటి కూడా నవ్వేస్తారు, నేను నవ్వను, వాళ్ళ అమ్మ నాన్న గుర్తిస్తాను. అదో అయిపోయింది, కరెంట్ కూడా సహకరించింది. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. అందుకే పిల్లలు దీర్ఘాయుషుతో ఉండి తీరాలంటే ఏం చేసుకు తీరాలి, వారికి ఏం చేయాలి, బహుమానం అంటే ఏంటో నేర్పించాలి, మనుషుల్ని గౌరవించాలి, అలాగా
నేర్పించాలి. వారికి ఏం చెయ్యాలి? చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారే అని పిలవాలి, చంద్రబాబు అని పిలవకూడదు. హలో, ఏది కూడా మనకేం చేయడానికి లేదు. ఆయన ముందు మాట్లాడలేదు, నువ్వు వెనకాల మాట్లాడి ఏం మాట్లాడాలని చెప్తాను. ఆయన నేర్చుకున్నప్పుడు చెప్పు, ఓ చంద్రబాబు నాయుడు చెప్పలేదు. గౌరవించండి, గౌరవించాలి. కారణం ఏంటిది? మనం వాళ్ళకి ఓట్లు ఇచ్చి ఏం చేశాం? ఆ పదవిలో మనం ఎక్కించుకున్నాం. ఆ పదవిలో ఆయన ఎక్కున్నంత కాలం మన కుటుంబ విలువలు ఏం చేయాలి? సన్మానించే ప్రక్రియ కుటుంబం నేర్పించింది. కాబట్టి ఆయన్ని సార్ అయితే సార్, మేడం అయితే మేడం, గారు అయితే గారు, ఎంత అభిమానంతో పిలవాలి అంత అభిమానంతో పిలవాలి. రైట్? నేను పిలవలేకపోతే నా ఫ్యామిలీ బ్యాడ్ అన్నది ఆ పిలవలేని చర్యలోనే కనబడతాను. అక్కడ ఇన్సల్ట్ అయ్యేది, అవమానభరితులు అయ్యేది ఎవరు? తల్లిదండ్రులు. పేరెంట్స్. ఏదైనా తప్పు ఎక్కడైనా చెప్తే నన్ను పట్టుకోండి, మళ్ళీ కావాలంటే మీకు స్పెషల్ క్లాస్ ఇచ్చి చెప్తాను, ఎక్కడ పొరపాటు చెప్పినా. ఉన్నారా నాతో కలిసి? ముందుకెళ్ళాలా ఆగిపోవాలా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే పిల్లలకి ఎలాగా గౌరవం ఇవ్వాలో వారికి ఏం చెయ్యాలి? నేర్పించాలి. తాతయ్యని ఎలా గౌరవించాలి, అమ్మని ఎలా గౌరవించాలి, పక్కింటి వాళ్ళని ఎలా గౌరవించాలి, మా ఊరి ప్రెసిడెంట్ గారిని ఎలా గౌరవించాలి, ఎవరిని ఏ రీతిగా గౌరవించాలి, ఎవరికి ఏం చెప్పాలా అన్నది ఏం చేయాలి? నేర్పించాలి. ఓ లార్డ్. ఇండియా వాళ్ళకి మాత్రం కొన్ని అమ్మా నాన్నలు థ్యాంక్ యూ చెప్పడం నేర్పించరు. ఏం చెప్పడం? ఏదైనా ఎవరైనా సాయం చేస్తే ఏం చెప్పాలి? చెప్పండి. ఏం పోయింది? ఏంటిది? అది ఏం కాకపోయినా చిరునవ్వు అయినా ఇస్తాడు. అది చాలా నీ రోజు గడిచిపోవాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు బస్ ఒకటి వెళ్ళి కదా, ఎక్కిన తర్వాత కండక్టర్ గారు మీకు టికెట్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. టికెట్ ఇవ్వడు, సార్ థ్యాంక్ యూ సార్, వచ్చేసారి మీకు ఒకసారి సీట్ అని రెడీ చేసి ఉంచుతారు. ఆ థ్యాంక్ యూ అంత పవర్ ఉంది. డౌట్ ఏమైనా ఉంటే సార్ ట్రై చేసి చూడండి, లేకపోతే నాకు వచ్చి అడగండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? ఓరే వాళ్ళ నాన్న ఏం పెంచినాడు రా, వాళ్ళ అమ్మ ఏం పెద్ద గొప్ప అమ్మ నాయన రా, ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలరా నాకు అన్న రీతిగా సాక్ష్యం నిలబడతాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకే పిల్లలకి సన్మానం గౌరవం ఎక్కడ నేర్పించాలి? ఇంట్లో. మన్నాన్ని వేరే టెక్నిక్, సాల్వ్ చేసి సన్మానం. ఆయన తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేసి సాల్వ్ చేసి కాదా? వాస్తవంగా మీ హృదయాన్ని ఆయన సమక్షంలో నిజంగా నాకు మీరు నన్ను సన్మానిస్తున్నారు, మనసులో నా పట్ల ఏ ద్వేషము భేదము ఏంటి లేదా? నటన కాదా? ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. నటన కాదా? నేను చెప్పేది నటన కాదు, మనకి జీవితం వాస్తవం. కోపం ఉందంటే కోపం మొహం చూసాడు, అయ్యారు మీరు చేసిన పనులు నా కోపం అవుతుందండి చెప్పేవచ్చుగా. లోపల కోపం పెట్టేసుకొని సన్మానం చేసేసుకుని లోనేమో ఇలా కట్టి పట్టుకొని కూర్చున్నట్టు చెప్పలేదు. పిల్లలు అలా దీర్ఘాయుసుగా బతికి తీరితే ఆ ఊరు ఎలా ఉంటుందో ఊహించండి, ఆ సాంప్రదాయం ఎలా ఉంటుందో ఊహించండి, ఆ విధి విధానాలు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. పరలోకం మనకి బైబిల్ ద్వారా నేర్పించేది ఇదే. కొలొస్సే పత్రిక 3వ అధ్యాయం 21 వచనం. తల్లిదండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుంటున్నట్లు వారికి కోపం పుట్టింపకుడి. వెరీ గుడ్. పిల్లల మీద ఏం చేయకూడదు? కోపం తెచ్చుకునేటట్టుగా అమ్మ నాన్న ఏం చేయకూడదు? రాలే. కోపపడండి. దేనికి కోపపడుతున్నారు? చెప్పేసి కోపపడండి. మన పిల్లలు ఏదో తప్పు చేసిన మాట్లాడు, అన్నం పెడతారు అలా పల్లె వేసి అడిగి ఎందుకు అలా చేస్తున్నారు చెప్పండి. ఒకసారి పిల్లల మీద కోపం చూపించామనుకో, అట్లా తిరిగి రాడు. వస్తారా? వస్తారా? ఆ బాధ ఎవరు ఏం చేయలేదు, రికవర్ చేయలేదు. ఒక కుమారుని ఒక ఇంట్లో నుంచి ఒకటి తరిమేశారు అనుకో, వెళ్ళిపోలా, నీకేమి ఇచ్చేది లేదు. ఆడికి ఆస్తి ఇచ్చేసినప్పుడు ఆడి మనసు ఎప్పుడు కూడా ఇంటికి ఏం చేయదు, ఉన్నారా నాతో కలిసి? అందుకే పిల్లల మీద ఏం చేయకూడదు, కోపంతో అత్యాచారం చేయకు.
నేను పాస్టర్ గారు కొట్టుకున్నాం. నేను ఈయనకి తిట్టలేక ఇంటికి వచ్చేసి పిల్లల్ని తుప్పు తప్ప బాధ చేస్తాను. ఈయనకి బాధను సరే పాస్టర్ గారు అలా అనుకోకండి. ఈయనతో నేను కోపపడ్డాను, ఈయనతో నేను గొడవ చేసుకున్నాను. చెప్పాల్సింది ఈయన చెప్పలేక నేను అక్కడ చెప్తాను. ఇంటికి వచ్చే ఎవరి మీద చదవరా నువ్వు గాడిద, ఈ మాట ఎక్కడ చెప్పాల్సింది? చదవరా నువ్వు. హలో, ఇదే కదా మా ఫ్యామిలీలో జరిగేది. అక్కడ ఎక్కడో చేసిన దాన్ని ఎక్కడ ఎవరి మీద రుద్దేస్తున్నారు. మా పిల్లడు ఆ రోజు ఏదో 2-4-8 మర్చిపోయాడు. ఆ రోజు ఆడు ఏమైపోయాడు, ఆడేం మనసులు అనుకుంటాడు, మా నాయన ఏం, మా నాయన రా బాబు, మా ఏమమ్మా నా మీద అన్ని ఏం చేస్తున్నారు. నో, బలహీనంగా ఉన్న పిల్లలు వాళ్ళకి ఏం చేయాలి? ఏది చేసినా చెప్పి వారికి చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చెప్తున్న ఒక మాట, నీతియుక్తమైన మనుషుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించును. అది పిల్లలకి ఏం చేయాలి? నేర్పించి అభ్యసింపజేసి చెప్పాలి. నాయన ప్రార్థన చేయరా బాబోయ్. మనం ప్రార్థన చేయకుండా జరిగేదే మరి. మనం స్నానం చేయకుండా ఆడికి స్నానం చేయమని చెప్తున్నారు. ఆడు మరి స్ప్రేలు వాడేస్తాడు. మనం స్నానం చెయ్యం, ఆడికి ఏం చెప్తాం? ఆడంటే నేను చేశాను, నువ్వు నీళ్ళతో చేసావు, నేను అత్తర్తో చేశాను. హలో, నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించునని నువ్వు ప్రార్థన చేసి నీ పిల్లలకి ఏం చేయాలి? నాయన ప్రార్థన చేయరా, ఫోన్ చేసేటప్పుడు ప్రార్థన చేయి, బండి తీసేటప్పుడు ప్రార్థన చేయి, ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రార్థన చేయి, చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ప్రార్థన చేయి, చర్చికి వెళ్ళినప్పుడు మా అన్ని చర్చిలోనే. హల్లెలూయా. మూట పట్టుకుని ఆడికి మూట పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాము. బైబిల్లో హన్నా గురించి రాయబడదు కదా, ఆమె ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసేది కాదు. కారణం ఏంటి తెలుసా? ఇంటికాడ ఒక దెయ్యంలా కొడుకు, ఆమెకి ఎన్ని పిల్లలు? 10 మంది పిల్లలు. నాకు 10 నీకెట్లేదు, నా 10 నీకెట్లేదు, నా 10 మంది పిల్లలు నీకెట్టి పిల్లలు లేవు. ఈ వేదనకు తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళింది? దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి మొదలు పాస్టర్ చాలా మంచి పాస్టర్. ఏమమ్మా విశ్వాసి, తాగేసి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? ఇంకా నీ మొత్తం ఇంకా అయ్యా నన్ను అలా ఎంచకండి. మనోవేదనతో నేనేం చేస్తున్నాను? దేవుని సన్నిధిలో ప్రార్థన. దేనికోసం ప్రార్థన చేస్తుంది? దేవా ఒక్క కొడుకుని నాకు ఇవ్వు దేవా, ఒక్క కొడుకుని ఈ రోజులకి నేను చూపిస్తా. కొడుకుని పెంచేది ఎలా? దేవుడు తన మాట చెప్పున ప్రార్థన చెప్పున దేవుడు ఏమి ఇచ్చి తీరారు? జవాబునిచ్చి ఒక కుమారుని దేవుడు తన చేతికి ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఏం చేసింది తెలుసా? ఆ పసిబాలను పట్టుకొని తీసుకెళ్ళి, నాయన నీ పెంపకం ఏడ కాదురా, నీ పెంపకం దేవాలయంలో. ఆ కాల తరగతిలో యాజకులు తప్ప ఎవరు దేవాలయం లోపల ఏం చేయలేరు. ఆ తల్లి తీసుకున్నారు రిస్క్. నిర్మించుకుంటా ఏ యాజకుడు కానీ ఎవడైనా దేవాలయం లోపలికి వెళ్తే ఏమవుతారు? మరణ శిక్ష, చచ్చిపోతారు. శవం కూడా దొరకదు. లోన్ వెళ్ళి శవం కూడా ఏం చేయలేదు, తీసుకురాలేదు. అలాంటి ఉన్న చర్యలో ఈ తల్లి ఎవరిని పంపించారు? రిస్క్ ఇలా తీసుకుంటారా? మోసే తల్లిలా రిస్క్ మీరు తీసుకుంటారా? ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ చంపేస్తున్నారు. కొడుకు మాత్రం ఏం చేయాలి? బతకాలి. దానికోసం ఆమె ఏం చేసింది? ఒక జమ్ము పెట్టి తయారు చేసి అందులో బాబును పడుకోబెట్టేసి ఏం చేసింది? ఏ నీళ్ళల్లో? నైల్. మీరు మామూలు అనుకున్నా, అక్కడ మోసాల్లో ఉన్నాయి, తిమింగళాలు ఉన్నాయి, ఈ ఊర్లో ఉన్న కొండ చెరువులు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. పట్టితే ఏం చేసుకోవచ్చు? మింగేసేవచ్చు. రిస్క్ తీసుకుంది. ఆమె తీసుకున్న రిస్క్ కి ఏమైందో తెలుసా? ఆ రోజు ఆ ఊర్లో ఉన్న రాణికి ఏం కాలే, ఇంటికాడ ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడానికి నచ్చలే. దేవుడు అన్నారు, నువ్వు ఏడ స్నానం కాదు చెయ్యాలి, వెళ్ళు. బలవంతంగా దాన్ని ఏం చేశారు? అది స్విమ్మింగ్ పూల్ లేదా? సబ్బులు రాసేవాళ్ళు లేదా? క్రీములు రాసేవాళ్ళు ఎవరు లేదా? ఉన్నారు. ఈమెం చేసింది? ఆ సైన్యాన్ని మొత్తం తోడుకుని అక్కడికి వెళ్ళి చెప్పలేదే. నువ్వు బాబుని సంరక్షించుకొని ప్రార్థనా వలయంలో పెట్టి లోపల పెట్టేసి దేవుని సన్నిధిలో అప్పగించి తీరితే ఆయనని విడిపించుకు తీరడానికి, ఆయనకి పాలించి తీరడానికి, ఆయన బతకాల్సిన సామగ్రి
సామాగ్రి దొరికింది, ఆయనకి ఎడ్యుకేషన్ కి కావాల్సిన సకల సామాగ్రి దొరకడానికి మంచి నేను పంపిస్తా. ఆమేన్ స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆ బాబు ఎన్ని రోజులు ఆ ఇంటికాడ కుక్కర్ పాలు తాగాడు, ఆ నెలల్లో డబ్బులు తిని తల్లి. ఆమేన్ హల్లెలూయా. పాలు ఇవ్వడం డబ్బులు పుచ్చుకోవడం. ఆమేన్ స్తోత్రం. ఓకే, తర్వాత వీడు పెద్దోడు అయిపోయాడు, అప్పటికే వదలలే. రాజుగారు వీడికి కావాల్సిన పచ్చి అన్ని చెయ్యి, నేను డబ్బులు ఎత్తా. ఆమేన్ ఆడి హల్లెలూయా. ఎడ్యుకేషన్ కి సరిపోయింది, ఆమేన్ ఆడి ఎదుగుదలకు సరిపోయింది, ఆమేన్ ఆడి జీవిత గమ్యానికి ఏమై తీరింది, సరిపడిపోయేటట్టుగా ప్రార్థన తానికి సహాయపడి తీరింది. ఆమేన్ హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించేసి తీరుతున్నాను. ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా, అలా పిల్లలను పెంచండి, అలా పిల్లలను పెద్ద చేయండి, అలా పిల్లలను ఏం చేయాలి, దీర్ఘాయుసుతో ఉండి తీరడానికి ఏం చేయాలి, దేవుని సన్నిధిలో అప్పగించండి. అలాగైతే ఒక మంచి కుటుంబాన్ని ఈ భూమిలో మనం ఏం చేయొచ్చు, సాక్ష్యముగా చూపించుకు తీరచ్చు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనం అందరూ కూడా దీవించును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని మరి మాటలను దైవ సేవకుడు మనకు నిజంగా అజయ్ బాబు గారు బిడ్డలని ఏమి